ప్రియులారా, ఈ రోజు మనం నేర్చుకునే పాఠం మనందరి జీవితాలకు అత్యంత శ్రేష్టమైన పాఠం. అదే ఈ నిర్గమకాండం 10వ అధ్యాయం అన్వయంలో నేర్చుకునబోయే పాఠం. తెలుసో తెలియకో మనం చేస్తున్నటువంటి పొరపాట్లకు చక్కని గుణపాఠం. ఒకనాడు ఫరో అడిగిన ప్రశ్నే ఈరోజు మన అన్వయం. ఏమని అడిగాడు? 10వ అధ్యాయం నిర్గమకాండం 8, 9 వచనాలు. 8, 9 వచనాలు చూడగలిగితే నిర్గమకాండం 10వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురు? ఇదే మన పాఠం, మన అన్వయం ఇదే. ఈరోజు మన దేవుని సేవించుటకు, మన దేవుని ఆరాధించుటకు ఎవరెవరు వెళుచున్నాము? మన దేవుని ఆరాధించుటకు ఎవరెవరు వెళుతున్నాము? నిజంగా ఈ ఫరో అడిగిన ప్రశ్న ఈరోజు మన మనస్సాక్షి అడిగితే, లేదా దేవుడి వాక్యం అడిగితే, ఒక దైవజనుడు అడిగితే, దేవుని ప్రతినిధిగా మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? దేవుడి సన్నిధికి రావటానికి ప్రారంభం నుండి సాతానుడు తెలివిగా అల్లిన పన్నాగాలు ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే, ఫరో మాటలు, దయ్యం మాటలు వేరు వేరు కాదు. మీరు అంగీకరిస్తారా దీనికి? ఫరో మాటలు, దయ్యం మాటలు వేరు వేరు కాదు. ఫరో మాటే దయ్యం మాట, దయ్యం మాటే ఫరో మాట. దీంతో మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తామన్నా. 100% ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ప్రతి మనిషికి 100% ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టరు అయితే దేవుడై ఉండాలి, లేదా దయ్యమై ఉండాలి. ప్రతి మనిషి ఇద్దరు వ్యక్తులలో ఒకరి డైరెక్షన్ లో ఎప్పుడు నడుస్తూ ఉంటాడు. దేవుడి డైరెక్షన్, దయ్యం డైరెక్షన్. ఫరో కంప్లీట్లీ ఆ తరంలో సాతానుకు ముద్దు బిడ్డ. హృదయాల్ని కఠినపరుచుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి సాతానుకు ముద్దు బిడ్డే. అంత మాత్రమే కాదు, తెలివిగా ఫరో ద్వారా దేవుని బిడ్డలను దేవుడి దగ్గరికి చేర్చే క్రమంలో ఎలాంటి రాజీ పడే విధంగా, కాంప్రమైజ్ అయ్యే విధంగా, తగ్గే విధంగా వాడు తెలివిగా ఉచ్చులు పన్నుతాడో గమనిస్తే, ఒకవేళ మనము కూడా అట్టి ఉచ్చులలో చిక్కుకొని ఉన్నామా లేదా అనేది అర్థమవుతుంది. మొట్టమొదటి ఉచ్చు ఏమిటి అనంటే, ఈ జోరీగల తెగులు ఆ సమయంలో కొన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు? ఫరో. ఏమని? 8వ అధ్యాయంకి వద్దాం. 8వ అధ్యాయం 25, 27, 28 వచనాలు చూద్దాం. జాగ్రత్తగా వచ్చిన కొద్ది మంది అయినా సరే జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి ప్రియులారా. 8వ అధ్యాయం నిర్గమకాండం 25వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడి. ఈ దేశములోనే బలి అర్పించండి. అంటే దయ్యం తెలివిగా మనందరినీ ఏ ఉచ్చులో బిగిస్తాడు అనంటే, ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థలం
దూరంలో ఉన్నా అది మనకు అక్కరలేదు. దగ్గరలో ఉన్నదే మనకు తగినది. అక్కడ సత్యము ఉన్నా లేకపోయినా, అక్కడ మాదిరి ఉన్నా లేకపోయినా, అక్కడ మోసం ఉండినా పర్వాలేదు, అక్కడ దుర్మార్గం ఉన్నా పర్వాలేదు. అది ఎత్తబడే సంఘం కాకపోయినా పర్వాలేదు. అట్టించి అట్టే ఫ్యామిలీ ప్యాక్ లాగా, చర్చ్ ప్యాక్ లాగా మొత్తం నరకానికి ఎళ్ళిపోయినా పర్వాలేదు. ఇక్కడే ఉంది ఆరాధించాలండి అంతవరకే. ఇక్కడ మీరు చూడగలిగితే దానికి ఆ క్వెషన్‌కి మోషే గారు చెప్పిన జవాబేంటంటే 27 వచనంలో ఏమన్నాడండి? మేము మేము ఈ 3 దినములు అరణ్యములోనికి 3 దినాల ప్రయాణం పోయి మా దేవుడిని సేవించాలయా? నేను అడుగుతున్నాను. ఇదే పరిస్థితి ఒకవేళ మనం ఆరాధించే స్థలమే 3 రోజుల ప్రయాణమంతా అది దూరంలో ఉందంటే ఎంతమంది వెళ్లి ఆరాధించి రాగలం చెప్పండి? 3 రోజుల ప్రయాణం వద్దు. 3 గంటల ప్రయాణమైనా ఉందా? ఉందా? అరె ఇంటి పక్కనే నిజమైనటువంటి సత్య సంబంధమైన సంఘం సహవాసం ఉన్నా గూడా రాలేకపోతున్నామే. అంటే దయ్యం తెలివిగా ఏమి చూడమంటాడు అనంటే, ఒరేయ్! ఎక్కడికెక్కడికి ఎందుకెళ్తావురా? అమ్మా నువ్వెందుకు తల్లి అంత దూరం ఎళ్తావు? నీ ఇంటి పక్కన గూడా చర్చేనమ్మా ఉండేది. ఆ! అక్కడ గూడా ఆరాధనేనమ్మా జరిగేది. అక్కడ గూడా బైబిలేనమ్మా ఉండేది. అక్కడ గూడా తండ్రినేనమ్మా ఆరాధించేది. ఎందుకంత ప్రయాస నీకనవసరం? ప్రయాస ఎందుకంత ప్రయాస? 3 దినాల ప్రయాణమైనా నేను వెళ్ళాలి. ఒక్కరు గాదు అక్కడ సేవించటానికి ఎళ్ళాల్సింది. మొత్తం. ముసలివాళ్ళు, మతుకువాళ్ళు, చిన్నలు, పెద్దలు, పశువులు, సంపదలు, భార్య, భర్త మొత్తం ఊడ్చుకెళ్ళాలి. అంత దూరం వెళ్లి రావటానికి. అంటే దూరం అనేటటువంటిది ఒకదాన్ని సాకుగా పెడతది. సత్యం ఎక్కడుంటే అక్కడ మనం సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచన చెయ్యనివ్వదు. దూరం. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. నిత్యము అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుని సన్నిధి ఉండి, పగలు ఆయన కాపుదలుండి, రాత్రి ఆయన కాపుదల ఉండి, కాపాడుకుంటూ ఉంటేనే బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళలో 20 ఇద్దరు మాత్రమే మిగిలారు. కానీ ఐగుప్తును వదిలిపెట్టేసి కనాను ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరే మిగిలారు. ఈరోజు దేవుడి సన్నిధి లేకుండా, సహవాసం లేకుండా బతుకుతుంటే మనం ఎలా ఉంటాం? ఎంతమందికుందా స్పృహ? ఎంతమందికుందా స్పృహ? దూరం వెళ్ళొద్దు. మైండ్‌లో ఫిక్స్ చేసుకుందాం. దూరం వద్దు. దూరం వెళ్ళకండి. మనకంటే నపుంసకుడు మేలు. ఐథియోపియాల కందాకే రాణి కింద ఉన్నటువంటి నపుంసకుడు ఉన్నాడు చూసారా? ఆయన చాలా మేలు. ఎందుకు చెప్పండి? ఆయన దూరం పోయి దేవాలయానికి పోయి ప్రార్థించొస్తాన్నాడు. దూరం అంటే ఎంత దూరం తెలుసక్క? అదే ఖండము దాటి ఖండానికి. ఆయన ఉన్నది ఆఫ్రికా ఖండంలో. యెరూషలేము ఉన్నది ఆసియా ఖండంలో. ఖండాలను దాటి వచ్చి ఆరాధించి వెళ్ళిపోయాడు. ఎందుకు? తన దేశంలో, తనున్న ప్రాంతంలో సత్యదేవుడి సన్నిధి లేదండి. అక్కడ సరైనటువంటి రీతిగా ఆరాధనలు లేవు గనక. హ్యాట్స్ ఆఫ్. దెయ్యం వేసే మొట్టమొదటి ఎత్తుగడ ఏంటంటే, నాయనా సత్యమా, అసత్యమా వద్దు నాయన. ధర్మమా, అధర్మమా వద్దు. నీతా, అవినీతా వద్దు. ఎత్తబడే సంఘమా, ఎత్తబడిన సంఘమా వద్దు. నీ ఇంటి పక్కన ఉందో లేదో చూసుకో నాయన. నీ ఇంటి పక్కన ఉందో లేదో చూసుకో.
ఇది మొట్టమొదటిది దయ్యం వేసేటటువంటి ఎత్తుగడ ఉచ్చు. అందుకే మీరు చూడండి, నిజంగానండి. ఇంటి పక్కన ఆర్‌సీఎం సంఘం సహవాసం ఉన్నా గూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? హిందూ సోదరులకు చాలా దగ్గరగా ఉంటాయండి ఆ సాంప్రదాయాలు. మీకు తెలుసు కదా! హ్మ్. దూరం వెళ్ళొద్దు. దయ్యం ప్రేరేపణ. రాజీపడు. కాంప్రమైజ్ అయిపో. నిజంగా ఏవండీ మా సత్య సహవాసం ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉందండి. మా పక్కనే అసత్యంకి నిలయంగా ఉన్నటువంటి సహవాసం ఉన్న మేము వెళ్ళలేదండి అన్నోళ్ళని ఎంతమందిని చూసుంటారు మీరు? దూరమైనా పర్లేదండి. మాకు కావాల్సింది సత్యం అండి. సత్యం మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని మా ప్రభు ప్రార్థన చేశాడండి. సత్యమేనండి మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది అని ఎంతమంది ప్రాకులాడుతున్నారు చెప్పండి? వందనాలన్నయ్య. మేము ఉన్నామన్నయ్య. వందలమ్మ. చెప్పండక్క. మేము ఉన్నామన్నయ్య అలాగా. వెరీ గుడ్ అక్క. దేవుడికి స్తోత్రం. అలా ఉండాలి. ఇంటి పక్కనే ఉందన్నయ్య డినామినేషన్. వెరీ అయినా గుడ్. కడియం అంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్తామన్నయ్య. వెరీ గుడ్. వెరీ గుడ్. సంతోషం. అంటే మీరు గమనించండి పిల్లరా, దయ్యం ఎప్పుడు మనల్ని ఏం చేయిస్తుందంటే నీకెందుకంత రిస్క్? గుర్తుపెట్టుకోండి. నీకెందుకంత రిస్క్ అనేటటువంటిది ఎవరన్నా చెప్పారంటే అది గుర్తుపెట్టుకోండి. సైతాను ప్రేరేపణలో మొట్టమొదటి తీయటి విషయం అది. తీయటి విషం అంటారే. ఎవరిని పంచదారని తీయటి విషయం అంటారే, అది గాదు. నీకు ఎందుకంత శ్రమ? శ్రమ లేనిది ఈ భూమి మీదకి మన జన్మే రాలే. తెలుసా మీకు? శ్రమ లేనిదే ఈ భూమి మీదకి మన జన్మే రాలేదు. శ్రమలు లేని పరిస్థితుల నీకెందుకంత శ్రమ అంటారా? తల్లికి పురిటి నొప్పులొస్తే మన జన్మ వచ్చింది. మన శ్వాస మనం తీసుకోవటానికి కష్టపడుతున్న క్రమంలో ఏడుపు మొదలు పెడితే భూమి మీద జీవితం ప్రారంభమైంది. చదువుల్లో లేవా కష్టాలు? పెరుగుదలలో ఎదిగేటప్పుడు లేవా కష్టాలు? ఉద్యోగాలు సంపాదించుకోవడం లేవా కష్టాలు? పెళ్లిలో లేవా కష్టాలు? పిల్లల గండంలో లేవా కష్టాలు? పిల్లలు ప్రయోజకులు చేయటంలో లేవా కష్టాలు? ఈ కష్టాలన్నీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు గుర్తొస్తాయా? సాతానుడు తెలివిగా వేసే ఉచ్చు అనేది మర్చిపోకండి. అఫ్కోర్స్ ఇంటి పక్కనే ఉన్నంత మాత్రం చేత అది సత్య సంబంధమైందా కాదా అని ఆలోచన చేయాలి. ఉందంటే భాగ్యవంతులు, పోగొట్టుకోకూడదు ఆ భాగ్యం. పోగొట్టుకోనేకూడదు. ఒకవేళ ఇంటి పక్కన నిజంగానే మనకి అనుకూలంగా దేవుడు కలగజేశాడు అనుకోండి, భాగ్యం. అయినా కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? పక్కనే ఉన్నా కూడా మా హెడ్ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను కడపలో ఉన్నప్పుడు 1:30 గంట 2 గంటలు ముందే స్కూల్లో పోయి కూర్చుండేవాడిని. ఇప్పుడు కరెక్ట్‌గా 9కి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా పోతున్నా స్కూల్‌కి. కారణం ఏంటి? స్కూలుకు దగ్గరగా దగ్గరే కదా తొందరగా వెళ్ళొచ్చు. దగ్గరే కదా తొందరగా వెళ్ళొచ్చు. దగ్గరే కదా తొందరగా వెళ్ళొచ్చు. పక్కనే కదా తొందరగా వెళ్ళొచ్చు అనుకోండి. దానికి లేట్‌గా వస్తాం. ఉన్నారు అట్లాగా. చర్చి పక్కనే కదా ఇల్లు. ఇబ్బంది ఏముంది? అక్కడ బెల్ కొడితే ఇక్కడ లాకేసేస్తాం ఉంటారు. అని అనుకొని లేటుకు పోయేవాళ్ళు ఉంటారు మళ్ళీ. చిత్రం. ఎక్కడొచ్చో దూరం నుంచి వచ్చేవాడు తొందరగా వచ్చేస్తాడు. భయపడి అయ్యో దూరం ఉంది అయ్యయ్యో అని. ఇదొక దరిద్రం. ఏమండి? ఇది మొట్టమొదటి సాతాను కుతంత్రం. ఎవరు దేవుడి సన్నిధికి వెళ్ళే సమయంలో సాతాను వేస్తున్న మొట్టమొదటి ఉచ్చు దూరము దగ్గర, దూరము దగ్గర. దూరం. అప్పుడప్పుడు మంచి తల్లిదండ్రులు మంచి మాట చెప్తారు. నాకు చాలా ఇష్టం అది. మంచి సంబంధం అయితే పర్లేదండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎంతైనా పర్వాలేదు. ఎంతైనా కాదమ్మా.
ఎంత దూరం. దూరమైనా ఎంత దూరమైనా ఇస్తాం మా పిల్లల్ని. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎట్లాంటి సంబంధమైనా రానియండి, మాకు మాత్రం దూరం పంపమండి. మంచి సంబంధమైనా దూరం. అయ్యో అంత దూరమా? నాకు పశ్చిమ గోదావరిలో ఒక దైవజనుడి చెల్లెల్ని ఇవ్వాలని నా మ్యారేజ్ కాకుండా ప్రపోజల్ వచ్చింది. అది నిజం కారణం కాదో నాకైతే తెలియదు కానీ ఒక కారణం ఇచ్చి చెప్పారు నాకు. ఎవరు అంటే ముందు వాళ్ళ అన్నయ్య, అమ్మాయి అన్నయ్య ఏమో మంచి సేవకుడు, దైవజనుడు. మంచి దైవజనుడు. చెల్లెల్ని ఇవ్వాలనుకుంటున్నాం నీకు తమ్ముడు అని మాట్లాడడం జరిగింది. చాలా సంతోషపడ్డాను నేను. కానీ కొద్ది రోజులకి మళ్ళీ కబురు అందింది. ఏమనంటే, అయ్యో మాది పశ్చిమ గోదావరి జిల్లా, మీది కడప జిల్లా. అంత దూరం పంపటానికి మా అమ్మగారు, మా తోబుట్టులు ఒప్పుకోవట్లేదు తమ్ముడు, సారీ. అంటే ఏం చూశారన్నమాట? దూరం చూశారు. దూరం దూరం చూశారు. ఈరోజు కొంతమంది పిల్లలకు సంబంధాలు చూసినప్పుడు, అమ్మా గుంటూరులో మంచి సంబంధం ఉంది తల్లి, మీరేమన్నా విల్లింగా, ఇష్టమా అని అంటే, అయ్యో గుంటూరు అమ్మో దూరం. ఇంకా నయం, పరలోకానికి భూమికి ఎంత దూరం ఉందో దేవుడు చెప్పక మంచిదైపోయింది మనకి. లేకపోతే రేపు పరలోకానికైనా ఏమనేవాళ్ళం? ఎంత దూరం అమ్మా వామ్మో అంత దూరమా, ఆకాశాలు మహాకాశాలు అన్ని దాటుకొని పోవాలా? అయ్యయ్యో అంత దూరం అయితే మేము రావండి, పరలోకం మా ఇంటి పక్కనే పెట్టండి, పరలోకం మా ఇంటి పక్కనే పెట్టండి, బాగుంటుంది. ఇది మొట్టమొదటిది. వెళ్ళేటప్పుడు, దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు దూరం అనేటటువంటిది ఒక ఉచ్చు బిగింస్తారు. దానిని ఛేదించుకొని వెళ్ళాలి. సత్య సహవాసాలు ఉంటేనే అక్కడికక్కడికి ఉన్నాయి మన భక్తులు. నిత్యం అక్కడ దేవుడి సన్నిధానంలో ఉండగలిగితేనే అక్కడికక్కడికి ఉన్నాయి. ఇక అవన్నీ కూడా కాంప్రమైజ్ అయితే ఏమన్నా ఉందండి? అసలు ఆత్మ క్షీణించిపోతుంది, బలహీనపడిపోతుంది, రోగాలు పారిపోతాయి, ఆత్మీయ భోగాలు. ఆత్మీయంగా చచ్చిపోద్దండి ఆత్మ. చచ్చిపోయిన ఆత్మని చచ్చిపోయిన వాళ్ళని శ్మశానంలో తీసుకెళ్తారు తప్ప సమాజంలో బెటరే. అలాంటిది ఆత్మీయంగా చచ్చిపోతే పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడని ఎవరు చెప్పారు మీకు? ఎవరు భ్రమపరిచారు? నెక్స్ట్ ఎత్తుగడ అదే ఏమన్నా తెలుసా? 10వ అధ్యాయానికి వద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 10-11 వచనాలు. 10-11 వచనాలు. నిర్గమకాండం 10వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకతడు తీసారా అందరూ? అమ్మా ఒకసారి చూసుకోండి దయచేసి బ్రదర్స్. యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా. దెయ్యంగాడి మాట. ఛాలెంజ్, మనందరికి విసురుతున్న ఛాలెంజ్ ఏంటి తెలుసా? మీరు మీ పిల్లలు సకుటుంబ సమేతంగా చర్చికి పోతారా? మీరు దేవుడి సన్నిధికి వెళ్తారా? మీరు పోనిస్తానా? నేను పోనివ్వను. గొడవలు పెడతాను మీ మధ్య, చిచ్చు పెడతాను మీ మధ్య, అసమాధానంతో ఉండేటట్టు చేస్తాను. సోమవారం నుంచి శనివారం వరకు బాగానే ఉండేటట్టు చేస్తాను, ఆదివారం ఉదయమే ముసలం వచ్చినట్టు పెడతా. పోనిస్తానా నేను? నేనుండేదే మిమ్మల్ని చెడగొట్టడానికి రా, నాకు వేరే పనే లేదు. పోనిస్తానా? మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిస్తానా? భార్య వస్తే భర్తను రాని, భార్యాభర్తలు వస్తే పిల్లలు రాని, పిల్లలు వచ్చారనుకో అమ్మనాళ్ళు రాని, పోనిస్తాను రండి. ఈరోజు సంఘంలో నేను సంఘ బిడ్డలు చూస్తూ ఉంటానండి, చాలా బాధేస్తుంది. ఎందుకంటే భార్య వస్తే భర్త,
భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే అమనాలు రారు. దయ్యం పని చేస్తుంది. దయ్యానికి లొంగిపోయినటువంటి పరిస్థితి. ఒక 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 విహారయాత్రకి వెళ్ళండి, పిక్నిక్ వెళ్ళండి, ఒక టూర్కి వెళ్ళండి, పెళ్లికి వెళ్ళండి, శుభకార్యాలకు వెళ్ళండి. ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ వెళ్ళాలని చూస్తారే. ఒక్కరే వస్తే సంఘంలోనికి కుదురుగా కూడా ఉండలేరండి. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? భార్యో భర్తో లేదా పిల్లలు కేవలం అమ్మనాన్నలో ఉంటే పోవాలి 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 అంటూ ఉంటారు. ఎందుకు? ఇంటి దగ్గర ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు, మా అమ్మనాన్నలు ఉన్నారు. వెళ్ళిపోవాలి. అమ్మా మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. పోనిస్తానా నేను? సినిమాకైనా వెళ్ళనిస్తాను రే, సినిమాకైనా ఫ్యామిలీ వెళ్ళనిస్తాను. సీరియల్ టీవీ ముందైనా ఫ్యామిలీ కూర్చోబెడతాను. సెల్లులు ఇచ్చి ఫ్యామిలీలైనా జాగ్రత్తగా ఉండనిస్తాను. తిండి తినేటప్పుడు ఫ్యామిలీ ఉండండి, నో ప్రాబ్లం. కానీ ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్తారేంట్రా? బాగుపడదామని, నన్ను బురుడి గుట్టిద్దామని, నన్ను జయిద్దామని దయ్యంగా ఆలోచనలు. పోనిస్తాను నేను. 11వ వచనం, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి సేవించండి అని పురుషులకి. స్త్రీలకు చెప్పేటప్పుడు ఏమంటాడు? స్త్రీలకే చెప్పాలనుకోండి, ఏం చెప్తాడు దయ్యంగాడైతే? చెప్పండి. స్త్రీలు మాత్రమే వెళ్ళండి. స్త్రీలైన మీరు మాత్రమే సేవించండి. మగవాడికి 10 రకాల పనులు ఉంటాయి కదా. తిరగాలి వాడు. తిరగకపోతే చెడిపోతాడు. లోకంలో సామెత ఏముంది? తెలుసండి? మగోడు తిరగకుంటే చెడిపోతాడు, ఆడది తిరిగితే చెడిపోతాడు. చూసారా? కాబట్టి వాడు తిరగాలమ్మా. ఆదివారం రోజున, ఆరాధన రోజున, పరిశుద్ధ దినం రోజున కూడా తిరగాలడు. తిరిగి దేశదిమ్మరై ఆఖరికి గమ్యం చేరాలి, నరకం అనే. పురుషులకి పట్టట్లేదే. పురుషుల గురించి మనకు ఉన్నటువంటి సహోదరిమణులకు పట్టట్లేదే. ప్రారంభ దినాల్లోనండి, వివాహం తీసుకున్న తొలి దినాల్లో నేను మా ఆవిడని పిలవలేదండి సంఘానికి. ఎందుకంటే ఆమె కలిగే విధంగా నేను చెయ్యాలి. నేను నా విషయంలో ఏ లోపాలు ఉన్నా కూడా నేను సరి చేసుకోగలగాలి. ఎందుకంటే సత్ప్రవర్తనతో రాబట్టుకోవచ్చు అని చెప్పాడు. అది స్త్రీకైనా వర్తిస్తుంది, పురుషునికైనా వర్తిస్తుంది అని వాక్యం లేకుండా. వాక్యం నేను చెప్పలేదు మా ఆవిడికి. వాక్యం చెప్తే ఏమండి, ఇంట్లో సొంత వాళ్ళకు వాక్యం చెల్లుబాటు కాదండి. దేవుడు ఊరికే చెప్పలా. వాక్యం లేకుండానే రాబట్టవచ్చు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అంటే పోయా నీ సోది, నా దగ్గర చెప్పొద్దు నీ మాటలు, ఈ దేవుడి మాటలు ఎవరికైనా చెప్పుకో. ఇంట్లో ఉండే సొంత వాళ్ళు మాకి కాదు మీకు కాదు, ఎవరి దగ్గరైనా అంతే సంగతి. పెరట్లోని తులసి మొక్క చెప్పండి. పెరట్లో ఉన్న తులసి మొక్క పనికిరాదు. అట్లా ఉంటుంది సంగతి. ఆవిడ వచ్చేంత వరకు నాకు కుదరలేదండి. అలా నేను వస్తానండి. పిల్లలు రావాలి. ఎక్కడికన్నా పరిచయకి వెళ్ళాలంటే ఫ్యామిలీ అంతా వెళ్తేనండి నిజంగా వెళ్ళాలన్న తపనే ఉండదండి. ఎందుకంటే ఎవరున్నారండి ఇంటి దగ్గర? మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు దేవుడి సన్నిధిలో. అంత హ్యాపీగా ఉంటుందండి. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పని అయిపోయింది, దేవుడి పని అయిపోయింది. ఆత్మీయులు అన్న రండి మన ఇంటికి, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, మనకి ఏం ప్రాబ్లం ఉంది అంటే, ఎస్ మనం అందరూ ఇక్కడే ఉన్నాం కదా, అందరం వెళ్తాం అని ఆతిథ్యానికి వెళ్ళటానికి కూడా అసలు దయ్యం చెప్పే మాట, వాడి వదిలే ఛాలెంజ్ ఏంటో తెలుసా?
ఏమిటి? నేను మిమ్మల్ని మీ భార్యలు పిల్లలతో ఫ్యామిలీ ప్యాక్తో పోయి బాగుపడదామని. మరి నేనేం చేయాలి ఇక్కడ? చోద్యం చూస్తూ కూర్చోవాలా? ఎలా వెళ్తారా మీరు? సత్యమైన దూరం ఎట్లా వెళ్తారు నేను చూస్తా. ఒక్కళ్ళు వెళ్లకుండా పిల్ల పాపలతో ఎట్లా వెళ్తారని నేను చూస్తా. రెండవ ఎత్తుగడ. ఇక మూడవ ఎత్తుగడ ఉంది సాయతానిది. అది కూడా చూద్దాం మనం. ఏమండి? ఇదే నిర్గమకాండంలో 10వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 24వ వచనం నుండి. ఫరో మోషేను పిలిపించి చీకటి కలిగింది కదా, చీకటితో కలిగిన తర్వాత చెప్తున్నటువంటి ఈ మాటలు. పిలిపించాడు, ఏమన్నాడు? మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో వెళ్ళొచ్చు. దయ్యం స్టెప్ బై స్టెప్, అంటే ఆత్మీయతలో ఒక మరీ ఏ మాత్రం బలం లేనటువంటి వాళ్ళని, నాయన నువ్వు దూరం కూడా వెళ్ళక్కర్లేదని అరెస్ట్ చేసేస్తుంది. నంబర్ 1. ఇంకొంచెం బలవంతుల్ని దూరమైనా పర్లేదు, ఒకదాని అందరిని తీసుకెళ్ళద్దు. ఇంకా మరింత బలమైనటువంటి వాళ్ళైతే ఓకే, దూరం వెళ్ళినా పర్వాలేదు, పిల్ల పాపలతో వెళ్ళినా పర్లేదు, కానీ మీ సంపదతో వెళ్ళద్దు. సంపదతో వెళ్ళొద్దంటే దీన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి చెప్పండి? దీన్ని మనం ఎలా చెప్పండి? సంపదతో వెళ్లితే అట్లే పోతారు, సంపద ఇక్కడే ఉంటే మళ్ళీ తిరిగి వస్తారు. అది నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అక్క, మనకు అన్వయం చేసుకునే విషయం. అంటే దేవునికి ఉన్నది అర్పించేస్తారు అని. దేవునికి అర్పించే విషయంలోనా? వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం కూడానండి చర్చికి బయలుదేరేటప్పుడు, సహవాసానికి, ఆరాధనకు బయలుదేరేటప్పుడు బైబిల్ ఉందా లేదా అని చూసుకుంటారు. బాగా వెరీ గుడ్, సంతోషం. పెట్టుకున్నావా లేదా అని చూస్తాం, బాగానే ఉంది కదా. కానుక ఉందా లేదా, దేవునికి అర్పించటానికి కానుక పెట్టుకున్నావా లేదా అని చూసుకునే వాళ్ళు ఎంతమంది? ఒరే, మీరు దేవుడి సన్నిధికి వెళ్తే వెళ్ళారా బాబు, ఏం పట్టుకెళ్ళకండి, ఉన్నారండి. దైవజనుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే రూపాయి అయినా ఇచ్చి పంపించవచ్చు. రూపాయి. చలామణిలో ఉన్నటువంటి లక్షల కోట్లేం పొమ్మరించాల్సిన అక్కర్లేదు. దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, కానుకంత కొంచెం ఏదైనా ఇచ్చిపోదాం, మా కోసం ప్రార్థన చేశాడు, రూపాయి ఇస్తే, రూపాయి నేను మాట్లాడేది పట్టి చేతులతో పంపేస్తారా? ఈ దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు కూడా తడుముకుంటా అప్పుడు వచ్చి ఉందా లేదా, అరే కానం తెచ్చుకోలేదే, తెచ్చుకోలేదు. కానుకలు పెట్టెలండి కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటే చిగ్గు చెట్టు. కొన్ని నోట్లు ఉంటాయండి, ఎక్కడ చల్లవై, చిరిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు, టేపులు అతికించిన నోట్లు, ఏంటి ఇవన్నీ? అసలు దేవుడు అదే అడుగుతాడు రేపు వాళ్ళని అడిగేటువంటి విషయం. ఫరో చెప్పినట్టుగా దయ్యం బిడ్డ ప్రేరేపణది, మీరు వెళ్ళొచ్చు కానీ దేంతో వెళ్ళకూడదంటే మీ సంపదతో వెళ్ళకూడదు. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ కూడా రావాలి. దేవుడు వట్టే చేతులతో నీ సన్నిధికి రావద్దు. నీ కృతజ్ఞతకు చిహ్నం మనం ఇచ్చే కానుక. అందుకే ఇంతకుముందు చెప్పాను కదా మీకు, కానుకల పాత్ర కరమును తాకంగా పాట విన్నారా? తర్వాత ఎవరన్నా విన్నాం? వినండి, వాళ్ళు వినండి, వీలైతే లింక్ పెట్టండి. అమ్మ సురేష్ తమ్ముడు, వీలైతే లింక్ పెట్టినండి, ఆ పాట లింక్ పెట్టి అందరు వింటారు. అవే అందరూ ఆచరించేటానికి గట్స్ ఉండాలి. అవి అట్లాంటి పాటలు వినాలంటే
దమ్ము ధైర్యం అంటారు చూసారా, దమ్ము ధైర్యం ఉండాలి. ఎందుకనంటే ఒక్కొక్క మాట అందులో నరాలు తెగిపోయేటట్టు ఉంటాయి ఆ పాటలో. కడు ప్రేమను ఒలకించు పెదవులనే గాక మా దేవా నీకు కోటి స్తోత్రాలయ్యా అంటావు. కోటి స్తోత్రాలని కోటిసార్లు చెప్పు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం నాయనని కోటిసార్లు చెప్పు, చచ్చిపోతావు కింద పడి. కోటి స్తోత్రాలని చెప్తాం, ఒక్క రూపాయి కూడా తెలుసు. దీన్ని ఏమంటారంటే ఎంగిలి చేత్తో ఏం చేయారట మనిషి, కాకిని కూడా అదల్చడు అంటారు చూసారా. కాబట్టి 3 రకాలైన ఉచ్చులను దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు సాతాను ప్రయోగిస్తాడు. మొదటి ఉచ్చు ఏంటి? ఎవరెవరు వెళ్తారు? దూరం. అంటే నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకు ఎవరెవరు వెళ్తారు, ఎప్పుడు ఎంత దూరం? మర్చిపోకుండా దగ్గరనే ఉంది, సేవించండి. మర్చిపోకుండా ఉండాలి. ముఖ్యంగా ఒక్క మాట వినండి అక్క. మొట్టమొదటిది ఏంటంటే దూరం దగ్గర. దూరము వెళ్ళొద్దు, దూరం వద్దు. ఇది మొట్టమొదటిదిగా. అమ్మో అంత దూరమా అని అనిపించిందంటే దయ్యంగాడు వచ్చి చక్కగా లోపల టెస్ట్ వేసుకొని కూర్చున్నాను అనుకో. అమ్మో అంత దూరమా. మేమండి విద్య నేర్చుకునేటప్పుడు ప్రారంభంలో నేను యవనస్తుడిగా ఉండిన టైం నుంచి అండి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి 10 రోజులు ఒక సెమినార్లో అటెండ్ అయ్యి దేవుడి మాటల్ని మరలా ఏంటో తెలుసా, తాటాకు పందిర్లు వేసి ఉంటారండి. అక్కడ తాటాకుతో వేసి ఉంటారు సింపుల్ గా పందిర్లు. వర్షం పడితే అందులో నుంచి వర్షపు చినుకు. జనవరి సమయంలో భయంకరమైన చలికాలం కదా అది. ఆ చలికి తట్టుకుంటూ, ఆ వర్షాలకు తట్టుకుంటూ సరైన క్యూలో నిలబడి తిండి కూడా ఒకసారి దొరికితే దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరికినా అది తక్కువ దొరకచ్చు, తక్కువ దొరికినా సరిగా ఏమంటారు దాన్ని, ఉడకవచ్చు ఉడకపోవచ్చు, మనం తినవచ్చు తినకపోవచ్చు. ఇలాగా చాలా ఇబ్బందులు పడి నేర్చుకున్నామండి. ఏమండి అక్టోబర్లో నాకు పెద్ద బిడ్డ ఉంటుంది. అక్టోబర్ 7వ తారీఖు నాకు పెద్ద బిడ్డ దేవుడు నాకు అనుగ్రహించాడు. అక్టోబర్ 7లో నా బిడ్డ పుడితే జనవరి 10 లోపే సెమినార్కి వెళ్ళాలి. అప్పుడు దానికి ఏజ్ ఎంత చెప్పండి? అప్పటికి ఎన్ని నెలలండి? 3 నెలలు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు. 3 నెలల పసికందండి. దాన్ని చుట్టుకొని వెళ్ళిపోయామండి సెమినార్కి. మేము అయ్యో అంత దూరమా అనుకుని ఉంటే ఇంత దూరం నేను భక్తులు వచ్చేవాడిని కానీ అంత దూరమా అనుకో పరుగులు తీసిపోయేవాళ్ళం అండి. అసలు మాకు ప్రారంభం నుంచి దేవుడు మాకు ఇచ్చిన పిచ్చి ఎంత గొప్పదంటే 100,000 కిలోమీటర్లు దూరం దగ్గర ఏం ఆలోచించేవాళ్ళం కాదు. ఎక్కటవే వెళ్ళిపోవటమే. రిజర్వేషన్లు లేవు అప్పుడు. మాకు రిజర్వేషన్ల గురించి కూడా తెలియదు. జనరల్ బోగీలో ఎక్కితే అడుగు తీసి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటే తిండా తిప్పల నీళ్ళ ఏం ఆలోచన చేయకుండా పరుగు. అందుకే దేవుడు కాస్త కోస్తో ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఏం మీకు అంత పిచ్చి అనేవాళ్ళన? ఇక్కడ మమ్మల్ని అయితే అంత పిచ్చి ఏం మీకు, 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అనేవాళ్ళు మమ్మల్ని. హాలిడేస్ లో ఏదో బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళి. వెళ్ళొచ్చు మీరేంది 10 రోజులు వాకింగ్ లేసిపోతారే అని మాట్లాడేవాళ్ళు. కరెక్ట్, 100%. మమ్మల్ని కూడా ఎస్ మనకు ఉండాలి పిచ్చి. ఒకరోజు మనల్ని అనాలి ఏమనంటే దేవుడి పిచ్చోళ్ళ. మన ట్యాగ్ లైన్ ఒక రోజుకి అది రావాలి. రాకపోయిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, భక్తిలో తీవ్రత, ఆత్మయందు తీవ్రత అనేది లేకపోతే ఆరిపోతాం. జాగ్రత్త, ఆరిపోతాం. జీవితంలో భక్తిని ఒక భాగం చేసుకోకండి. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, భక్తిలోనే జీవితం ఒక భాగం అయిపోవాలి. భక్తిలోనే జీవితం ఒక భాగం అవ్వాలి. అంటే జీవితం కంటే భక్తి గొప్పది.
భక్తి కంటే జీవితం చిన్నది అని మర్చిపోకూడదు. భార్యతో ఉన్నా, పిల్లలతో ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా కూడా ఎటొచ్చి మనసులోనే తిరుగుతూ ఉండేది భక్తి అండి. అలా ఉండాలి. లేకపోతే మనం మధ్యలో రాలిపోతామండి అంతే. పూత విపరీతంగా పూసి ఎన్నో వేల పూతలు, లక్షల పూతలు రాలిపోయినట్టు, పిందెలు రాలిపోయినట్లు, కాయగా ఉండి పండు కాకముందే రాలిపోయినట్టు ఏదో ఒక సమయంలో రాలిపోతాం భక్తి జీవితం. పిచ్చి పనుకుంటారు. రెండవ ఎత్తుగడ ఏంటి? సాతాను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిచ్చేదనా? ఫ్యామిలీ అంతా పోనీయండి ఆయన. మిమ్మల్ని మీ పిల్లల్ని పోనీయండి. ఈరోజు మన ముందు దేవుడు పెడుతున్న సవాల్ ఏంటంటే, అరే నా కొడుక, దేవుడు అంటున్న మాట ఇది, మై సన్, నువ్వు ఒక్కడవే వస్తున్నావా? నీ భార్య ఎదురైన జీవమను కృపావరంలో భార్యను కూడా పాలిభాగస్తుని చేశాను కదరా, ఏదిరా నీ భార్య అని కొడుకుని అడుగుతాడు, పురుషుని అడుగుతాడు. స్త్రీ అయితే ఒకటే వస్తే సగానికి ఎవరు అడుగుతాడు రేపో? ఏడమ్మా నీ భర్త? ఏంటైనా ఏక శరీరంగా ఇస్తే సగమే వచ్చావేంటి తల్లి? ఏడి నీ జీవిత భాగస్వామి ఎక్కడా? వదిలేసి వచ్చావమ్మా. కలిసి తిన్నావుగా, కలిసి కాపురం చేసావు, బానే ఉంది, వెరీ గుడ్. కలిసి ఆరాధించవేమే? కలిసి ఆరాధించవా నువ్వు? దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీ బిడ్డలేరే? భార్యాభర్తలు వచ్చారనుకో, బానే ఉంది, ఓకే, నో ప్రాబ్లం. పిల్లలు ఎక్కడ? పాట అయితే పాడతావు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఏది ఆ సంతోషాన్ని పంచుతున్నావు కుటుంబ సభ్యులకి? చెప్ప, పంచుతున్నావు. నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చిన పాటకైనా పరిమితం. పాట పాడి మోసం బుడ్డి కొట్టిస్తావు, అదే ఉంది. సాధించాలి ఎప్పటికైనా. భర్తను సాధించుకోవాలి, భార్యను సాధించుకోవాలి, పిల్లల్ని సాధించుకోవాలి. అలా చేయలేకపోతున్నాం అంటే దయ్యం పనిచేస్తున్నాడు మన జీవితంలో అని అర్థం. వాడి చేత ఓడిపోతున్నామని, వాడితో రాజీ పడుతున్నామని అర్థం. పిల్లలు మర్చిపోకండి. ఏదైనా చేసి ఏదైనా సాధించుకో, ఏడ్చైనా సాధించుకోవాలని వాళ్ళు లేరా చెప్పండి? ముఖ్యంగా ఆడబిడ్డలు ఏది ఆయుధంగా వాడతారండి భర్త దగ్గర? నేను చెప్పండి, మీరే చెప్పండి. ముఖ్యంగా సహోదరులు ఎక్కువ ఉన్నారు కదా. ఏడుస్తారన్నా, ఏడ్చి సాధించుకుంటారు. ఏ రోజైనా చర్చికి రమ్మని ఏడ్చావు? రావయ్యా చర్చికి అని అలా అడిగినప్పుడు భర్త ఒక క్వశ్చన్ వేయకూడదు. ఏమన్నా తెలుసా? నువ్వు పోయి ఏం సాధించావే అని. నువ్వు చర్చికి పోయావు కదా, ఏం వెలగబెట్టావు అని అడగకూడదు. అలా అడగకుండానే ఉండాలి. ఎస్, నా భార్య చర్చికి వెళ్ళి చాలా మారిపోయింది, ఏమో ఏం మ్యాజిక్ ఉందాక, నేను వెళ్తా అని పరిస్థితి రావాలి. మంచోడైనా ఏమండి, సోమవారం నుంచి శనివారం వరకు సంపాదించుకునే ఉద్యోగాలు ఉన్నాయండి, పనులు ఉన్నాయండి. ఆదివారం కూడా పనికి వెళ్ళేటటువంటి పనులు ఏంటండి? నేను ప్రారంభంలో నుంచి దేవుడిని ఏడ్చి ఆయన సన్నిధిలో తెచ్చుకున్న ఉద్యోగం టీచర్ ఉద్యోగం. ఎందుకో తెలుసండి? ఎందుకు? సండే లీవులు ఉంటాయి, మామూలుగా వేసవికాలం సెలవులు ఉంటాయి, లీవులు ఎక్కువ ఉంటాయి అన్న. వెరీ గుడ్ అమ్మా. ఏమండి, అన్ని రకాల లీవులు వాడుకుంటే ఉపాధ్యాయుడు 5 నెలలు మాత్రమే, 5 నెలలు అంటే 150 రోజులు మాత్రమే స్కూల్కి వెళ్ళాలి. మిగిలిన 7 నెలలు అంటే 210 రోజులు, 210 రోజులు హాలిడేస్ వస్తాయి సంవత్సరంలో. అంతకంటే భాగ్యం ఏంటి?
సాయంత్రం 4 గంటలకు లాంగ్ బెల్ కొడితే ఇంకా మమ్మల్ని ఎవడు పట్టుకోవడానికి లేదు. 4 గంటలకి. అంటే అప్పటి నుంచే దేవుణ్ణి, నాయన నీ సేవకు అడ్డు రాకుండా, ఒకవేళ ఉద్యోగం నాకు ఇచ్చిన తండ్రి, నీ పరిచర్యకు అడ్డు రాకుండా ఉంటే ఉద్యోగం కావాలి. దేవుడు నిన్ను అదే కోరుకొని మొండిగా మంచి మొండి అంటారే అది, అదే కోరుకొని దేవుడు కృపతో సాధించుకున్నాను నేను. అదే రేపు ఇది కూడా రేపు నా దేవుడి పరిచర్యకు ఆటంకం అయితే ఎడంకాలతో తన్ని వదిలేస్తా. ఎందుకంటే నన్ను ఉద్యోగం రానప్పుడు నన్ను పోషించాడు నా దేవుడు, ఈరోజు పోషించుకోడా? పెద్ద కష్టం ఏముందండి అసలు? ఈరోజు చాలా మంది పిల్లలు అన్నకు జాబ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో నా గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదండి. అదే గనక పక్కన పెడితే చూసుకోకుండా ఉండిపోతారా? అయ్యో, దేవుడు ఎప్పుడు కూడా అనాథలుగా వదలడు. అసలు ఆయన కుడి చేత దీర్ఘాయువు, ధనఘనతలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు ఉంటాయని చెప్పాడు దేవుడు. ఎప్పటికీ నన్ను రాజాగానే పెడతాడు, అంతే, తలగానే పెడతాడు, నాకు తెలుసు. ఆయన వదిలే రకం కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు చెడ్డోడైనా బిడ్డలను వదిలిపెట్టుకోం కదండి మనం. ఏమండి, కొడుకు చెడ్డోడండి వదిలేసుకుంటావు ఏంటి? కూతురు చెడ్డది వదిలేసుకుంటావా? చెడ్డోళ్ళని మనం వదిలేసుకోలేనప్పుడు ఏంటి మనకంటే మించి చెడ్డోడు ఏంటి దేవుడు? ఆయన సర్వస్వాన్ని బతికేవాడిని. అసలు అందుకేనండి నేను పెద్దగా వీటన్నిటిని ఖాతరు చేయను. ఏదో మీకోసం ఏదో గొప్పలు చెప్పుకుంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి కాదు. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు చాలా మందికి. వన్స్ దేవుడి ఇష్యూ వచ్చిందంటే ఎక్కడ ఎవరిని ఖాతరు చేస్తూ ఉండదు, ఆగేదే ఉండదు, సాగటమే. కుటుంబాలతో వెళ్ళగలగాలి దేవుడి సన్నిధికి, అప్పుడు మనం విజేతలైనట్టు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ కొట్టేస్తాడు దయ్యం? దూరం పోయినా, కుటుంబాలతో వెళ్ళినా ఎక్కడ చేయిస్తాడండి? కానుకలు. నువ్విచ్చి పొందుకుంటావా? ముందుగా ఆయనకిచ్చి పొందుకొనగలిగిన వాడెవడు అంటాడు కదా. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పొందుకుంటాడు, ఎక్కువగా విత్తువాడు ఎక్కువ నువ్వు ఎక్కువ ఇచ్చి ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటావా? అరే, ఎట్లా బతుకుతారా మీరు? నీకు ఎంతమంది పిల్లలు? అయ్యో, పిల్లలు చదువులు ఏం చేస్తావు, వాళ్ళు ఉద్యోగాలు ఏం చేస్తావు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ పేరిట స్థలాలు ఎప్పుడు కొంటావు, వాళ్ళకు ఇల్లులు ఎప్పుడు కట్టిస్తావు, వాళ్ళ మీద ఇంత బంగారం ఎప్పుడు కొంటారు, ఉన్నదంతా తీసుకొచ్చి దేవుడికి పెట్టేస్తానని ఆలోచన చేస్తావు. అంతా ఎవరు మళ్ళీ అంతా పెట్టకపోయినా దెయ్యగాడు ఇదే. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాలన్నప్పుడే ఒక మనసు వస్తుందండి మనిషికి. ఏంటో చెప్పండి? ఇంతనా అని చూడమునా, ఇయ్యాలని అంట. ఏమ్మా, కాదక్క, మీరు పాజిటివ్గా చెప్తున్నారు. పాజిటివ్, నెగిటివ్గా అందరికి వచ్చే ఆలోచనలు ఏంటంటే, వామ్మో ఇంత ఇవ్వాలా, అవుతుందా, ఇంత చేయాలా, ఇదే పరిస్థితి. దీనికి రకరకాలైనటువంటి వచ్చేస్తూ ఉంటాయి పిల్లరా. నేను చెప్పేది నాకు తెచ్చిమని కాదు, మీరు చెప్తాం. మీకు మీ సంఘాలు ఉన్నాయి కదా, మీ సహవాసాలు ఉన్నాయి కదా, మీ సేవలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడే, మీ సహవాసంలో మీ సంఘానికి ఇచ్చేటప్పుడే అయినా అరే నాకు దేవుడు ఎంత ఇచ్చాడు, నేను ఏంట్రా ఇంత వేస్తున్నాను. సంఘాల్లో ఇప్పటికీ ఏమొచ్చి పడుతున్నాయి మీరు చెప్పండి? ఇప్పటికీ చిల్లరలు వచ్చి పడుతుంది, ఉందా లేదా? ఏమ్మా, మీరు మాట్లాడండి, బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. చిల్లర 5 రూపాయలు తీసుకొచ్చి బెచ్చగాడికేస్తే మొఖాన్ని కడుతున్నాడు. పిల్లలకు దాతృత్వం నేర్పరే, మనము నేర్చుకోవే. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు ఎక్కువ ఎవరికి ఇస్తారో తెలుసండి? ఎక్కువ మందికి ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు? ఒరే నాయన, నీది పెద్ద సంసారం,
పెద్ద కుటుంబం నాయన. ఇది పెద్ద చెయ్యిరా. నువ్వు 10 మందికి ఇవ్వాలంటే నీ దగ్గర ఎక్కువ ఉండాలి కాబట్టి నీకు ఇస్తాను అన్నట్టుగా ఇస్తాడు ఆయన. ఎవడికి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు నీకెందుకు ఇస్తాడు ఆయన? ఇచ్చినా ఒకవేళ గుర్తుపెట్టుకోండి, డబ్బు మాత్రమే వస్తుంది అంతే. పైనున్న పరలోకం రాదు. కాబట్టి ఒకటి దూరం వెళ్ళొద్దు అనే ఎత్తుగడ. రెండవది మీరు మాత్రమే వెళ్ళండి. ఒక్కడే వెళ్ళు, ఒక్కదాని వెళ్ళు. పరలోకానికి ఒక్కరే ఇండివిజువల్ గా ఉండేటటువంటిదే. వాడెవడు ఎట్ట చస్తే నీకెందుకు, వీడెట్ట చస్తే నీకెందుకు, నువ్వు పో, నువ్వు పో, నువ్వు పో. ఇలాగా మనకు ఆన్లైన్ కూడానండి. నేను కూడా చెప్పే ఈ విషయం అదే. అమ్మా నువ్వే వెళ్ళవు, నువ్వే వెళ్ళలేవు, నువ్వు వచ్చి చెయ్యి చాలు. మీ ఆయన కోసం ఎందుకు ఆలోచన చేస్తావు, మీ ఆవిడ కోసం ఎందుకు ఆలోచన చేస్తావు, మీ పిల్లల కోసం ఏం ఆలోచన చేస్తావు అని అంటే ఇంకేమన్నా వేరే ఆలోచనలు వస్తాయండి మనకి? అసలు ఏ ప్రయత్నం చేయబుద్ధి అవుద్దా మనకి? అసలు అస్సలు అవ్వదు. అందుకే రాను రాను ఏమవ్వాలంటే ఫ్యామిలీ వచ్చి కూర్చోవాలి దేవుడి సన్నిధి. ఫ్యామిలీ వచ్చి కూర్చోవాలి. అవసరం, అది అవసరం. ఆఖరికి నాకెన్నో ఇచ్చిన నా కన్న తండ్రి సన్నిధికి నేను కొంత అది కూడా ఇచ్చడానికి ప్రిపరేషన్తో వెళ్ళాలి అనే ఉద్దేశం నాలో. ఈ 3 దేవుడు ఎవరో చెప్పాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. సమస్తం, ముసలి ముతక, చిన్న పెద్ద, ఆడ మగ అందరికీ అనుకూలమైన మందిరం రా అని దేవుడు అంటూ ఉంటే, అయ్యో అది దూరం ఉందిరా అని ఒకవైపు శోధన దయ్యంగా, అయ్యో అక్కడికి మనం ఫ్యామిలీతో వెళ్ళలేము, ఒక్కడినైనా వెళ్ళినా చాలే, ఒక్కదాన్నే వెళ్ళినా చాలే అని రెండవ వ్యక్తి కూడా వెళ్తే వెళ్ళారు. ఏం పట్టకపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఏమవుతాయి, చాలా కొంతమంది చెప్తూ ఉంటారు, లెక్కలు ఎట్లుంటాయి చెప్పంటారా? అయ్యో మేము ఆటోలకు ఛార్జీలు పెట్టాం, బస్సులకు ఛార్జీలు పెట్టాం, ట్రైన్ల ఛార్జీలు పెట్టేశాం, అయ్యో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవ్వాలనా? ఏమంటే మేము ప్రారంభం నుంచి ఇచ్చేటప్పుడు అండి, మేము ట్రైన్ల నుంచి బస్సులు అవి ఇవి ఎన్నెన్ని పట్టుకుని వస్తాం. లారీలో పోయిన సందర్భాలు ఉన్నాయి. లారీలలో తక్కువ వద్దండి ఖర్చు. అప్పుడు ఉన్నటువంటి మా సంపాదన పరిస్థితి లేక మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనానికి కూపన్ కట్టాలి, కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు కట్టాలి. అదంతా అయిపోవడంతో పాటు కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోతాం కదా అని సంవత్సరం అంతా సంపాదించింది జాగ్రత్తగా కూడబెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి అదంతా ఖర్చు చేసి, ఇంకా నెక్స్ట్ ఏం జరగాలి, రోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ కానుకలు పెడతారు. అయ్యో మేము ఛార్జీలు పెట్టుకొని భోజనాలకు పెట్టి ఆ ఎగ్జామ్ ఫీజు కట్టి పుస్తకాలు కొనుక్కోవడానికి సరిపోయింది, మళ్ళీ కానుకన అనేది ఇప్పుడు లేదండి. అయ్యో ఇక్కడికి పోతే ఎక్కడ ఇవ్వాలి? ఇంత ఇంత చక్కనైనటువంటి సేవ, ఇంత సమర్పణతో కూడిన సేవ, ఇంత మోసం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ జరిగేటప్పుడు మన పాటకే పరిమితం అవుతాం. పాట ఒకటి ఉంది, నీకేమి చెల్లింతు. నెక్స్ట్ ఏంటి? నా జీవితమర్పింతు. చూసారా, పాటకైతే చాలా సులభం అయిపోతాయి, పాడేస్తాం మనం. కానీ జీవితం అర్పణ చేయటానికి ముందు దేవుడు అంటున్న మాట, ఒరే ఇంత ఇంత ఇవ్వరావద్దు నువ్వు. ఆ తర్వాత జీవితం అంటే తర్వాత కొంచెం ముందు ఇటు చూడు. కొంచెములో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎక్కువలో నమ్మకం ఉంటారు. రూపాయిలోనోడు కూడా దేవా సజీవ యాగంగా నీకు నేను సమర్పణ చేస్తానంటే ఏమన్నా బాగుంటుంది? దీన్ని బట్టి అంటారు, పిల్ల కాలువలు ఈదలేనోడు ఏమవుతున్నారంట, సప్త సముద్రాలే నేను ఈదేస్తానన్నాడు. అవుతుంది అది. కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుణ్ణి సేవించుటకు సాతాను శోధనలు ఏ విధంగా ఉన్నాయో 3 శోధనలు చూసాం. అధిగమించటానికి సిద్ధపడ్డామా?
అంతిమ విజయం మందే. ఎక్కడా తగ్గలేదు కాంప్రమైజ్. ఒక మంచి సైనికుడు అట్టండి ఎక్కడే గాని శత్రువుకు లొంగడట. మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం కదా, ఎందుకు లొంగాలి? మోషే గారు లొంగారేంటి? అహరోను గారు లొంగారా? ఎక్కడ ఏ డిమాండ్లు పెడుతున్నా నో కాంప్రమైజ్. మీరు దూరం వెళ్ళొద్దు, లేదు దూరం వెళ్ళాల్సిందే. మీరు పురుషులు మాత్రం వెళ్ళండి, లేదు ఫ్యామిలీ వెళ్ళాల్సిందే. మీరు సంపద వదిలిపెట్టి వెళ్ళండి, ఒక్క డెక్క కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొత్తం పోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా పోయి ఇంటి దగ్గర పశువులు పెట్టిపోయినా కూడా ఏమంటారండి కొంతమంది? ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. ఏది ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కుక్కలు, కోళ్ళు, నక్కలు, పశువులు అనుకుంటూ ఉంటే కుదురుగా దేవుడి మాటలు వింటాం మనం. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఏమనండి కుదిరితే వాటన్నిటి కూడా పట్టుకురండి. ఎక్కడో చావిటికి కట్టేసి మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. లేదా ఎవరికైనా అప్పగించి రావాలి. ఇప్పుడు అన్నయ్యల్ని వెళ్ళి క్షేమ సమాచారం కనుక్కోవడానికి వెళ్ళునాయనా అని అన్నయ్యల దగ్గర పంపించాడు దావీదు గారిని నాన్నగారు, యెషయా గారు. ఆ పంపించేటప్పుడు ఏం చేశాడు దావీదు గారు? మనం చదివాం, గుర్తుందా మీకు? వాళ్ళ తోటి దాసునికి వాటిని వేరే వాళ్ళకి అప్పగించేసి పోతాడు. అప్పగిస్తే వాళ్ళకి అప్పగించేసాలని కుదురుగా వచ్చి ఈ పనిలో ఉంటాడు. లేకపోతే ఎప్పుడు చూసినా అయ్యో అక్కడ పశువులు, ఇక్కడ జీవాలు, అక్కడ సూటిది ఉంది, ఇక్కడ పోటుది ఉంది, అక్కడ సంటిబిడ్డ ఉంది, ఇక్కడ పాలిచ్చే తల్లి ఉంది, దేని మీద వెళ్ళిపోతాయి. అందుకే ఆయన ఏం కోరుకుంటాడు తల్లి? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపరేషన్తో ఉండాలంటే, మనకు సంబంధించి ఏది అడిగినా కూడా దేవుడు ఆ వాక్యము ఆ పరిస్థితులను బట్టి అడగటానికి సిద్ధపడ్డం. నిజంగా మేమిచ్చు కానుక అని సిఎస్ఐ సంఘాల్లో ఆ కానుక సమయంలో ఉంటదండి పాట. ఎవరన్నా విన్నారా అది? మా ఆస్తి అంతయు ప్రభువా నీ దానమే కాదా, ఆమేన్. నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు మేము ఇచ్చామయ్యా అని, నువ్వే మాకు ఇచ్చావు కదా, ఎంత కృతజ్ఞత. అట్లా కాబట్టి మనం దూరమైన తగ్గకూడదు, ఫ్యామిలీలతోనే దేవుని సేవించడానికి వెళ్ళాలి, వట్టి చేతులతో వెళ్ళకూడదు. విత్ ప్రిపరేషన్. మరలా ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలన్నాడు తెలుసా దేవుడు? సంతోషంగా ఇవ్వు అన్నాడు. అందుకే కొనుక్కోవద్దు, సనుక్కోవద్దు నాయన, వద్దు. నువ్వు సంతోషంగా ఎంత ఇవ్వకు, రూపాయి ఇవ్వగలవా? ఇచ్చి. స్వాతంత్ర్యం నుంచి నియమం, వాస్తవంగా చట్టం ఏం చెప్తుంది అని అంటే మోర్ దాన్ 10% ఇవ్వమని సంపాదనలో. అలా చెప్పి కూడా ఏం చెప్పాడు తర్వాత? నాయన మరి అది కూడా నీకు కష్టమా? నువ్వు 89 రూపాయలు 100లో తినడం సరిపోలేదా నీకు? సరే నువ్వు పని చెయ్యి, నీకు ఇష్టం వచ్చిన నువ్వు సంతోషంగా ఎంత ఇవ్వగలవు? నేను ఈ సంతోషంగా ఉండాలంటే ఏమి ఇవ్వను ఆయన అన్నాడు అనుకోండి, ఇదే మాట దేవుడు అన్నాడు అనుకోండి, ఏమనండి? నేను కూడా ఇప్పటికి నీకు చాలా ఇచ్చాను ఆయన, ఇంకేమి ఇచ్చేది లేదు అనుకున్నాడు అనుకోండి, నేను కూడా నీకు ఇయ్యను అనుకుంటే అయిపోయింది. అందుకే ఒక పాట, ఇక్కడ ఒక పాట పాడతారు, నా సమర్పణ చేము ప్రభువునకు నీ ధనము నీ దేహము, ధనము, సమయము. అవునా? ఆ మూడు నేను ఎప్పుడు అది కూడా చెప్తూ ఉంటాను. మనం సమయం ఇవ్వాలి, దేహాన్ని అర్పణ చేయాలి, సమర్పణ. దేహం సిద్ధంగా ఉండాలండి. ఏమండి ఏ టైంలో నిద్రపోయినా 4 గంటలకు లేచిపోవడానికి నా దేహం సిద్ధపరిచేసుకున్నాను. చాలా బుద్ధిముండదు. ఎన్ని రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా అలారం ఆపేసుకున్నా ఆ టైంకు లేకపోదు. ప్రిపేర్ చేశాను, లేకపోతే కుదరదమ్మా, కుదరదు. ట్రైన్లో జర్నీలు చేసే టైములలో తప్పిస్తే ఉందంటే తెల్లవారి దేవుడి సన్నిధిలో కనబడాల్సింది.
ప్రిపేర్. ఉత్త దేహాన్ని ఆ విధంగా ప్రిపేర్ చేయటమే కాదు, సందేశాన్ని ప్రిపేర్ చేసుకోగలగాలి, అన్ని మెమరైజ్ చేసుకోవాలి, అన్నిటికీ లింక్స్ పెట్టుకోవాలి, చక్కగా అన్నిటిని చక్కగా కన్వే చేయగలగాలి. ప్రతిదీ మొత్తం ఆపాద మస్తకం అందుబాటులో ఉంచాలి తండ్రి పనికి. ఈ బ్రెయిన్ పాటలు రాయటానికి, పుస్తకాలు రాయటానికి, సందేశాలు సిద్ధపరచుకోవటానికి, దేవుడి పనికి సమర్పణగా జీవితాన్ని మలుచుకోవటానికి ప్రిపేర్ అయిపోవాలి. అది 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 కానుక. వట్టి చేతులతో మనం ఏదో అంటారు, వట్టి చేతులతో మోరేయకూడదని. అది మంచిది కాదు పిల్లరా. దయ్యం వేస్తున్న ఎత్తుగడలు ఎక్కడ ఆగిపోయాం మనం? ఎక్కడ ఆగిపోయాం? దూరం దగ్గర కాంప్రమైజ్ అయ్యామా? లేదా ఒక్కరమే వచ్చి కాంప్రమైజ్ అయ్యామా? లేదా ఇచ్చే విషయంలో కాంప్రమైజ్ అయిపోయామా? వీటన్నిటిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలిచామనుకోండి, అది ఆరాధన అంటే. అసలు సిసలు ఆరాధన అంటే అది పిల్ల. మెట్టుకు అట్టి ఆరాధనను మనం కనుమూయకు ముందే ఆరాధించుటకు, అనేకుల చేత ఆరాధింప చేయుటకు సిద్ధపడుదుముగాక, శక్తి లోపం లేకుండా. ఆమేన్.